అవును, మోక్షద పేరు. Snakes and insects will be there water here. Snake, no bison. Okay, water snake. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలా. ఎప్పుడు తగ్గేదేలా అంటే అవ్వదు, అప్పుడప్పుడు తగ్గాలి, లేకపోతే గుచ్చుకుంటాయి. ఏదో చేస్తున్నాడు. Namaste, Adab, hello, welcome back to the channel everyone. I hope you guys are doing absolutely fine. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్లోని మొదటి 2 మన ఇండియాలోనే ఉన్నాయి. మొదటిది బెంగాల్లో ఉన్న సుందర్బన్స్ అండ్ రెండవది తమిళనాడులో ఉన్న పిచ్చవరం. అండ్ నేను ఇప్పుడున్నాను పిచ్చవరంలో. పాండిచేరి నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక చిన్న విలేజ్. దాని గురించి మీకు డీటెయిల్గా కాసేపట్లో చెప్తాను. నాకంటే కూడా ఇంకెవరైనా చెప్తే బాగుంటుంది కదా, సో వాళ్ళు చేసి చెప్పిస్తాను. టిల్ దెన్ యూ వెయిట్. బోట్ బుకింగ్ కౌంటర్లో టికెట్ బుక్ చేసేసుకున్నాక లోపలికి ఎంటర్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. సో నేను కూడా ఒక లైఫ్ జాకెట్ వేయించుకుంటున్నాను. మనకివరు, వాళ్ళే ఇస్తున్నారు. సో యా, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బోటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మోటార్ బోట్స్ అండ్ ఇంకొకటేమో రో బోట్స్. మోటార్ బోట్ అయితే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది, కానీ రో బోట్ అయితే డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చు. సో ఐ ప్రిఫర్డ్ రో బోట్. లెట్స్ గెట్ ఇన్ టు మై రో బోట్. నేను ఇప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఆ దేవుడి మీద, ఈ పడవ నడిపే అతని మీద ధైర్యంతో వెళ్తున్నాను. విష్ మీ లక్. నేను బయలుదేరిపోయాను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడడానికి. మనకి ఈయన కూడా కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, ఆయనకు తెలిసినవి. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమే, బట్ ఐల్ ట్రై టు అండర్స్టాండ్. లెట్స్ గో. పిచ్చావరం గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం, ఈ ఫారెస్ట్ టోటల్ ఏరియా వచ్చేసి 2800 acres. కానీ ఈయన చెప్తున్నారు ఫారెస్ట్ టోటల్ ఏరియా 3000 acres. అండ్ ఇక్కడ 4000 కెనాల్స్ ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్, దాని లెవెల్ జస్ట్ 2 feet. కానీ ఆ వాటర్ని చూస్తుంటే అలా లేదు. ఆయన ఆఫ్ కోర్స్ ప్రూఫ్ కూడా చూపించారు. ఆ తెడ్డు ఉంది కదా, దాన్ని ఇలా చూపిస్తే మనకి భూమి తగులుతున్న సౌండ్ వచ్చింది. సో వీఆర్ సేఫ్, ఐఎమ్ సేఫ్. అండ్ ఇక్కడే ఒక స్పాట్లో దశావతారం షూటింగ్ కూడా అయిందని చెప్పారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అఫ్కోర్స్ ఆ ఎగ్జాక్ట్గా స్పాట్ దగ్గరికి కాదు, అక్కడ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల బోట్స్ని పంపించట్లేదట. సో దానికి దగ్గరలో వెళ్తామన్నమాట. సో లెట్స్ సేల్. దిస్ ఈజ్ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, natural. And this is the second largest. First Kolkata and then Pichavaram. First Kolkata and then Pichavaram. Down the south. Yeah. సో ఇక్కడ ఒక చిన్న స్కామ్ జరిగింది. బోట్లో సగం దూరం వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ఈ బోట్ ఇక్కడ ఇంతవరకే వెళ్తుంది, ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి తిరిగి వెళ్ళిపోతామని. ఒకవేళ లోపల దాకా వెళ్ళి మంచి మంచి ఏరియాస్, మంచి మంచి కెనాల్స్ చూపించాలి అని అంటే కనుక ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానన్నారు. సో ఇంత దాకా వచ్చాక వీ కాంట్ మిస్ దట్, రైట్? సో నేను ఒక్కదాన్నే బోట్లో ఉన్నాను కాబట్టి హీ ఆస్క్డ్ మీ టు పే 600 అండ్ ఐ సెడ్ ఎస్.
ఇలా నాతోనే కాదు చాలామందితో అవుతుందిట. సగం దూరం వచ్చాక దే స్టార్ట్ దేర్ బిజినెస్. లైఫ్ జాకెట్ తీసేయమని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు, చాలా కాన్ఫిడెంట్గా. వీ విల్ ట్రస్ట్ హిమ్ and I have removed my life jacket. We'll see what will happen. So we have entered the mangrove forest. Oh. ఎండగా ఉంది, ఎండగానే ఉంది నిన్నటి నుంచి. Snakes and insects will be there here? Water snake, no poison. Okay, water snake. Poison లేని స్నేక్స్ ఉంటాయి అయితే నీళ్ళల్లో, కానీ స్నేకేగా. ఈ ఫారెస్ట్లో వాటర్ స్నేక్స్, ఫాక్స్, ఆయిస్టర్స్, ప్రాన్స్, టర్టిల్స్ అండ్ వాటర్ డాగ్స్ ఉంటాయట. అండ్ 200 బర్డ్ స్పీషీస్ ఉన్నాయట. ఇంట్రెస్టింగ్ రైట్? కానీ ఆయన ఎప్పుడైతే వాటర్ స్నేక్స్ ఉన్నాయి కానీ అవి నాన్ పాయిజనస్ అని చెప్పారో అప్పటి నుంచి నాకు ఇంకా భయం వేసింది. పాములేగా, పాయిజన్ ఉన్నా లేకపోయినా. అండ్ నేను పాములు అంటే చాలా భయపడిపోతాను. కానీ ఇంక అప్పుడు చేసేదేం లేదు. అయినా నిండా మునిగిన వాడికి చలేంటి అని ఐ కంటిన్యూడ్ మై జర్నీ. ఇప్పుడు కొంచెం నీడొచ్చింది, అమ్మయ్య చల్లగా ఉంది. చూడండి, ఇప్పుడు ఈయన మన 3 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్తా అన్నారు. సో మనం ఎక్స్ట్రా 3 కిలోమీటర్స్ వెళ్ళొస్తాం అన్నమాట. That's Pichavaram mangrove for you. నాకు నీళ్ళంటే చాలా భయం, అంటే వీళ్ళకి కూడా నీళ్ళంటే భయం, అందుకే పడవలో వచ్చారు అనొద్దు. కానీ ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ నాకు, ఈ పర్టికులర్ పార్ట్ ఒకటి. బట్ వర్త్ ఎ విజిట్. రావడానికి కొంచెం భయపడ్డాను కానీ చాలా బాగుంది. వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా బాగుంది. చుట్టూతో చెట్లు, మధ్యలో నీళ్ళు, ఏ డిస్టర్బెన్స్ లేదు, హాయిగా ఉంది. అదుకో అమ్మో, కేర్ఫుల్, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. చూసారా, ఇవన్నీ తగులుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నాలాంటి పొడుగ్గా ఉన్న వాళ్ళకి కష్టం. అమ్మయ్య, బయటికి వచ్చేసాం. ఇప్పుడు అలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. బ్యూటిఫుల్. లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ డెన్స్ ఫారెస్ట్ ఫీల్ వస్తుంది. మెల్లిగా దగ్గరికి అవుతుంది అన్నమాట. అంటే చెట్లన్నీ ఎక్కువ కవర్ చేస్తున్నాయి. ఇటు కూడా ఒక రూట్ ఉంది, మనం అటు వెళ్ళట్లేదు, మనం ఇటు వెళ్తున్నాం. జాగ్రత్త. కేర్ఫుల్. నేను చూసారా, ఆయనకు జాగ్రత్తలు చెప్తున్నాను. ఈ రూట్స్ ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయో అసలు.
బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆ డెన్స్ ఫారెస్ట్ ఫీల్ తగ్గింది, కొంచెం ప్లేస్ వచ్చిందనమాట. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, చెట్లు తక్కువగా ఉన్నాయి. అటంతా ఫారెస్టే, అటంతా ఇటు కూడా అంతే. ఇక్కడ మధ్యలో మనకి వాటర్ ఉన్నాయి. రకరకాల పక్షుల కిలకిలా రావాలు వినపడుతున్నాయి, వింతగా వినపడుతున్నాయి. ఏంటో సౌండ్ వచ్చింది, ఏదో పక్షి కనిపించింది. ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్లేస్ షిఫ్ట్ అయ్యాము కాబట్టి వెనక చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మయ్య, హలో హలో. వాళ్ళకి హలో ఎందుకు చెప్పానంటే జనాలు చూసి చాలాసేపు అయింది. ఇప్పుడు మేము ఇద్దరం కొట్టుకుంటామో ఏమో నాకు డౌటు. హాయ్, హలో. తెలుగా? ఓహో సూపర్, మనము తెలుగే. హైదరాబాద్. అవును, మోక్షద పేరు. పక్కా తెలుగు. న్యాచురల్ కేవ్. ఓకే, మనం ఇప్పుడు న్యాచురల్ కేవ్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఓకే, ఇది న్యాచురల్ కేవ్. ఆహా, చూసారా ఎంత చెట్లన్నీ ముందుకు వచ్చేసాయి. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన బోట్, న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్. ఇప్పుడు మనము ఒక టర్న్ తీసుకోబోతున్నాము. ఇక్కడికి రావడానికి నేను ఎలా వచ్చాను, తర్వాత ఇక్కడ బోటింగ్ ఫీ ఇవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ వ్యూ చూసేద్దాం. పైన ఆకాశం, కింద నీళ్ళు, మధ్యలో నేను. మనం ఇంకా డీప్గా వెళ్తున్నాం లోపలికి. అమ్మో, బోటు కదులుతోంది బాబోయ్.
కేర్ఫుల్ అమ్మా, కేర్ఫుల్ అమ్మా, ఇది తగులుతుందమ్మా. లొకేషన్ అయితే అద్దరిపోయింది. అమ్మో అలా లొకేషన్ అయితే అద్దరిపోయింది. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం వెళ్తున్నాము. ఈ కెమెరా చూసి వాళ్ళు నన్ను అడిగారు యూట్యూబ్ అని. అవునని చెప్పాను. ఒక్క నిమిషం. చెప్తే ఏం చేశారు తెలుసా? నన్ను ఒక్కదాన్నే పంపించారు. ఆఫర్ నాకే ఎందుకు ఇచ్చారు సార్ అంటే యూట్యూబ్ అని. ఇది చూసి వాళ్ళే అడిగారు. సో నేను నిజంగానే యూట్యూబ్కి రికార్డ్ చేస్తాను కదా, అందుకని. ఇప్పుడు ఆ బోట్ అతను నేను తప్ప ఎవరు లేరు. సో భయపడితే చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. బోట్ మునిగినా ఏం కాదులే కానీ నీళ్ళు కదా కొంచెం భయం. ఓకే, ఈ సోదే ఉంది. మీరు బీచ్ చూడండి. మన వెనకాల వస్తున్నారు ఎవరు? అమ్మయ్య. ఆహా, మనం ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. అబ్బో, ఇది తగిలే అంటే ఇంతే. మన వెనకాల కూడా వస్తున్నారు. అతను కూడా నా అలాగే పాపం సోలోగా వస్తున్నాడు. ఇంకా వెళ్తున్నాం. అమ్మయ్య, ఆకాశం కనిపించింది. ఎండగా ఉంటే కొంచెం అంటే నీళ్ళలో ఉన్నా కూడా ఎండగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అదే ఇలా చల్లగా ఉంటే చాలా హాయిగా ఉంది. మళ్ళీ ఎండ వస్తుంది. ఇదా? ఇది దశావతారం ప్లేస్ అంట. కమల్ హాసన్ మూవీ దశావతారం ఉంది కదా, ఆయన చెప్పారు. నాకు అర్థం కాలేదు కానీ ఒకసారి సినిమా చూసి దాని గురించి చెప్తాను. విచ్ సీన్? సీన్ దశావతారం ఆయన చెప్పింది మనకి ఇంకా అర్థం కాలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం. సో ఇది దశావతారం సినిమాలో ఏదో ఒక సీన్ ఉంది ఇక్కడ జరిగింది, అది మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను ఇలా కొంచెం ప్రశాంతంగా కూర్చుంటాను. ఇందాక నుంచి రకరకాల పొజిషన్లో కూర్చున్నాను. వాటర్ చూసారా? ఓ, మనం తిరుగుతున్నట్టు. ఓ, ఇరుక్కుంది. ఓ, వాపస్ వెళ్ళిపోతున్నాం. It's okay. It's going to be okay. போட்டோ எந்த இடத்துக்கு நானும் திரும்பிடுவாங்க. போக தண்ணி கிடையாது.
నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా, అందుకని బోట్ మీద అక్కడ పెట్టి ట్రైపాడ్కి వదిలేసాను. ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేయండి. ఎప్పుడు తగ్గేదేలా అంటే అవ్వదు, అప్పుడప్పుడు తగ్గాలి, లేకపోతే గుచ్చుకుంటాయి. మనుషులు మనుషులు மகாபலிபுரத்துல தான் மாதிரி இருக்கேன். இது பாருங்க, கம்பு வருது, கம்பு வருது. நீங்க வேற இழுத்து ஞாபகம் போறீங்க. அத நீங்க விட்டு கை எடுத்து சைடு கை வைக்காது. ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్. మళ్ళీ మీరు చూస్తున్నారు న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్ బై ట్రీస్. మనం ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఒకటికి 2 ప్రాణాలు బలి. ఎలా ఉండాలి సమయం? ఓహో ఓకే, ఇలా ఓకే, ఇలా అనాలట. ఆయన ఇప్పుడే ఒక సైన్ లాంగ్వేజ్లో చెప్తారు. అండి ఓకే, ఇటు ట్రై చేద్దాం. ఇది కొంచెం ఈజీగా ఉంది. సర్వైవర్ సర్వైవర్ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలా. ఓపిక అయిపోయింది. అయినా కూడా తగ్గేదిలే. ఇప్పుడు ఇటేస్తాం. కరెక్ట్గా చేస్తున్నారట, ఆయన మురిసిపోతాడు బాబు.
పార్ట్ టైం జాయిన్ అయిపోను. నాకు వచ్చేసింది. నేను నేర్చేసుకున్నా పిచ్చవరంలో పార్ట్ టైం ఇన్కమ్. వచ్చేసింది కదా. బెస్ట్. కొంచెం అటు జరిగితే అటే, ఇంకా ఇటు జరిగితే ఇటే, మధ్యలో కూర్చుని ఇలా చేయాలి. నేర్చుకోండి మీరు కూడా. ఓకే, ఇది ఇలా అనాలి. ఆపోజిట్ డైరెక్షన్లో అంటేనే కదా వెళ్ళేది. రెస్ట్. I survived. Yes. Yenda manding, chamata putting, but extremely relaxing. Yeah. Vachesam. ఇప్పుడు దిగాలి. భయపడినప్పుడు ఊపిరి కూడా ఆగిపోతే కష్టం కదా. మాస్క్ తీసాను. ఇప్పుడు బయటికి వెళ్తాను. పిచ్చవరం డన్ అండ్ డస్టెడ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసినట్టు నేను నా ప్రౌడ్ ఫీలింగ్. ఏం కాలేదు, జస్ట్ వాటర్ బాటిల్ పడిపోయింది. I'll go pick it up. పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను అండ్ చాలా హ్యాపీగా కంప్లీట్ చేశాను. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక ప్లేస్కి వస్తానని, అది కూడా సోలోగా. అసలు నా ఐటనరీలో కూడా ఇది లేదు. ఏదో ర్యాండమ్గా చెక్ చేస్తుంటే ఇది కనిపించింది. కానీ వాటర్ కదా, నేను రిస్క్ తెలుసుకోలేదు. బట్ వెన్ ఐ డిస్కస్డ్ ద సేమ్ విత్ కృష్ణ, హీ సెడ్ అంతదాకా వెళ్ళావు కదా, అక్కడి నుంచి ఇంకొంచెం దూరమే కదా, జస్ట్ డోంట్ కమ్ బ్యాక్ లైక్ దట్, వెళ్ళిరా ఏం పర్వాలేదు అని. హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్, హీ పుష్డ్ మీ. సో మొత్తానికి నేను వచ్చి చాలా హ్యాపీగా ఈ ట్రిప్ని ఫినిష్ చేశాను. ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్ ఇట్. నౌ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు పాండీ. That's all for today. I hope you all enjoyed this vlog as much as I enjoyed filming this. See you in the next vlog. Till then, keep smiling because the world needs a lot of happier people like you and me. Goodbye.